కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు పోతిరెడ్డి హరీష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ 2001లో సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఈ రోజు ఎలకతుర్తిలో జరిగే 25 వసంతాల రజతోత్సవ సభకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారబోడ్ల ప్రభాకర్ రెడ్డి, వెనపల్లి సింగిల్ చైర్మన్ మిల్లా వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర రెడ్డి, దుద్దినపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మటల రవీందర్, బీఆర్ఎస్ యూత్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. रमेश आला था దండు గదిలేరో ఆ దండులోన జెండా పట్టి నేనే పోతారో మొక మీద 33 పిల్లలు గదిలేరో అందరి దారి మరో గల్లు వైపే సాగరో పోరాటాల పట్టు కొడుకు తెలంగాణ కుంటే దరువో పోరాటాల పట్టు కొడుకు తెలంగాణ కుంటే దరువో గులాబీ జెండా పట్టి ఎల్కతుర్తి బాట కేసీఆర్ సరుకారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో కేసీఆర్ సరుకారు గదులుతుందిరో గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో జెండా ఎత్తి తట్టు గట్టి సభకు పోతారో ఎగిలి వారే పొత్తేలేసి పయనమైతారు. ఆహా సతీ గట్టి సాగానప్పు తల్లి ఎల్లవ్వ మన పార్టీ పండుగ జరుగుతాంది పోయి వస్తవ్వా కేసీఆర్ సారు చూపే మార్గమేద తెలుసుకుంటా కేసీఆర్ సారు చూపే మార్గమేద తెలుసుకుంటా ఒట్టు పెట్టి చెప్పుతున్న బాటలోనే వెళ్ళిపోతా కేసీఆర్ సరుకారు గదులుతుందిరో గెరు మధ్య తట్టుకొని కదలిపోతా. జై కేసీఆర్, జై కేసీఆర్. వేల వేల గుండెలతోని గుంపే గడుతున్నా, వెయ్యి కళ్ళు చేసుకొని వేచి చూస్తున్నా. ఉద్యమాల ఉప్పు పిండం గులాబీ జెండా, ఆ జెండా గుండెకు హత్తుకొని కదలిపోతున్నా. అమల్లో అంటే పనుల అమల్లో మాటల్లో ఉన్నంత చూపించలేకపోయింది. కాబట్టి మనకు వచ్చే 3 సంవత్సరాలలో ఖచ్చితంగా మనం ఇంతకింత బాగా కార్యకర్త అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్ళొకసారి గౌరవ కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని మరియు
అన్ని విషయాల్లో కూడా మనం ఐక్యతగా ఉండి మనం రెట్టింపు పని చేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా దుద్దెనపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామ శాఖ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. దుద్దెనపల్లి గ్రామ ప్రజలు కూడా 25 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీని వెంట నడుస్తూ ఆదరిస్తున్నటువంటి మా గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏర్పడిన తర్వాత ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభలు జరుపుకున్న సందర్భంగా ఈరోజు దుద్దెనపల్లి గ్రామ జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన మండల నాయకులకు, గ్రామ నాయకులకు, పార్టీ అధ్యక్షునికి, పత్రికా మిత్రులకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్క జిల్లాలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, అందరినీ మోసం చేసింది, వృద్ధులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసింది. మోసం చేయని వ్యక్తులు లేరు. విద్యార్థులు మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఇవాళ దాని కొరకే రజతోత్సవ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు బయటకు వస్తాడు, మాట్లాడతాడు అంటున్నారు కదా. ఇవాళ తప్పకుండా మాట్లాడతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. కాబట్టి అందరూ కూడా రావాలి, గ్రామం నుంచి పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదివరకు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారిని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉండేది, మోసం చేసినప్పుడు కూడా ఏంటంటే పార్టీ కలుపుకొని పొత్తు జరిపి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న ముఖ్య కారణమే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. లేకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తే కాదు ఆ రోజు. దానికి కారణం టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్. కానీ ఆ రోజు తెల్లగా వాళ్ళకి ఏడాది కాకముందే మోసం చేసిండ్రు, తెలంగాణ ఇస్తారని ఇవ్వలేదు. దానికి రాజీనామా చేసి మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. మనం ఆ రోజు పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామం ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కు పెట్టిన కోట ఇది, మండలంలో పెట్టిన కోట ఇది. ఇప్పటికి వరకు కోట ఎరగని పార్టీ ఇక్కడ. కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా, మేమందరం కూడా పార్టీ మండల పక్షాన కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.